హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో టాంజిరో ఇంకా తన ఫ్రెండ్స్ ఫ్లేమ్ హషిరా అయిన రెంగోకుతో కలిసి మ్యూగెన్ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్ని మాయం చేస్తున్న డీమన్ ఎన్మోని కనిపెట్టి ఒక మాస్ ఫైట్ చేసి వాడిని అంతం చేస్తారు. కానీ అదే టైంకి అక్కడికి అప్పర్ మూన్ 3 ఆకాశ రావడంతో ఫ్లేమ్ హషిరా రెంగోకు అక్కడున్న అందరినీ కాపాడడానికి ఊరమాస్ ఫైట్ చేసి తన ప్రాణాలకి తెగించి వీర మరణం పొందుతాడు. కానీ సూర్యోదయం కావడంతో ఆకాశ అక్కడి నుంచి పారిపోతాడు. అందరూ ఒక బ్రదర్లా చూసే రింగోకు చనిపోవడంతో అందరూ బాధతో ఏడుస్తారు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ ఒక చిన్న మెసేజ్. మన ఛానల్ ఈ మధ్య బాగా స్లో అయిపోయినా మెల్లగా ఆఖరికి 150,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసేసింది. ఈ జర్నీలో నాకు సహాయపడిన మన వ్యూవర్స్కి ఇంకా నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా ఛానల్ స్లో అయిపోయినా కూడా నేను వీడియోస్ ఎక్కువగా పెట్టకపోయినా కూడా చాలామంది ఛానల్ మెంబర్స్ కంటిన్యూగా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు 2025 చాలా బ్యాడ్ ఇయర్, చెప్పాలంటే వరస్ట్ ఇయర్. చాలాసార్లు యూట్యూబ్ని కూడా ఆపేద్దామనుకున్నా, కానీ నన్ను ఒక ఫ్రెండ్లా బ్రదర్లా మీలో చాలామంది ఫీల్ అయ్యి ప్రేమతో పెట్టే కామెంట్స్ మన ఛానల్ని ఇంత దూరం వచ్చేలా చేశాయి. ఇంతమంది నన్ను సపోర్ట్ చేస్తున్నంత వరకు వీడియోస్ పెట్టడానికి డిలే అవ్వచ్చేమో, కానీ ఖచ్చితంగా ట్రై చేస్తూనే ఉంటాను. కాబట్టి 2026లో మన ఛానల్ని బాగా డెవలప్ చేసి తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్మేంటో చూపిద్దాం. దానికి నేను మిమ్మల్ని ఒకే ఒక్క హెల్ప్ అడుగుతున్నా. మన ఛానల్ని డైలీ ఫాలో అయ్యి నేను పెట్టే ప్రతి వీడియోని షార్ట్ని ఎండ్ వరకు చూసి మీకు నాతో ఏమైనా చెప్పాలనిపిస్తే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఆఖరిగా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ హోల్ హార్టెడ్ సపోర్ట్. ఇకపోతే మనకి కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ కూడా ఉన్నాయి. ముందుగా చైన్సా మ్యాన్ రీజార్క్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి క్రంచీరోల్లో సంచలనం సృష్టిస్తుంది. అంతేకాకుండా ఎవ్వరూ ఊహించని విధంగా డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ మూవీ యొక్క హెచ్డి ప్రింట్ ఓటీటీలో లీక్ అయిపోయింది. ఇవి క్రంచీరోల్లో ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన మూవీ, కానీ న్యూ ఇయర్కి ఎవరో ఫ్యాన్స్ ఏం చేశారో, ఎలా హ్యాక్ చేశారో తెలీదు, కానీ పైరసీ వెబ్సైట్స్లో మూవీని లీక్ చేసేశారు. కాబట్టి మీరు తెలుగు లేక ఇతర రీజనల్ లాంగ్వేజెస్లో చూడాలనుకుంటే ఒఫీషియల్గా మూవీ ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయండి. లేకపోతే మూవీని ఎక్కడ చూసుకోవాలో మీకు తెలుసు కదా. ఇవే కాకుండా వింటర్లో స్టార్ట్ అయిన ఎన్నో యానిమే వాటి సీజన్స్ని కంప్లీట్ చేసుకొని జనవరి నుంచి కొత్త యానిమే స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి రెడీగా ఉండండి. ఇంకా ఆఖరిగా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే 2025లో వచ్చిన బెస్ట్ ఇంకా విజువల్లీ స్టన్నింగ్ యానిమే. ఈ యానిమే పేరు గాచియాకుటా. ఈ యానిమే స్టోరీ, విజువల్స్ ఇంకా ఫైట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అంతేకాకుండా ఈ యానిమే క్రంచీరోల్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. 24 ఎపిసోడ్స్తో తన సీజన్ని కంప్లీట్ కూడా చేసేసుకుంది. తను చెయ్యని తప్పుకి అన్యాయంగా మన హీరోని శిక్షించిన వారిపై మన హీరో రూడో ఎలాగైనా పగ సాధించాలనుకుంటాడు. కానీ మరి తన పగని సాధించాడో లేదో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ యానిమేని చూసే తెలుసుకోవాలి. ఇది నిజంగా ఒక యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్. మీకు బేసిక్ రివెంజ్ స్టోరీలా అనిపించిన చాలా ట్విస్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఇప్పటి వరకు చూడకపోతే మిస్ కాకుండా చూసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఎక్కడో ఒక లైబ్రరీలో ఒక చిన్న పిల్లాడు బుక్స్ చదువుతూ కనిపిస్తాడు. చూడ్డానికి ఎంతో అమాయకంగా అందంగా ఉన్న ఆ పిల్లాన్ని చూసి వాళ్ళ రిలేటివ్స్ అంతా మెచ్చుకుంటూ ఉంటారు. మనకు సొంత పిల్లలు లేకపోయినా వీడిని దత్తత తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది, కానీ పాపం
వీడు పగలు బయటికి రాలేని వింత వ్యాధితో బాధపడుతున్నాడు. త్వరలోనే నా పలుకుబడంతా వాడి దీనికి ఏదైనా సొల్యూషన్ని కనిపెడతాను. కానీ ఆ తండ్రికి తెలీదు, ఆ పిల్లాడు సామాన్యుడు కాదు, డీమన్లకి రారాజైన మూజాన్ కీబుట్సుచి అని. కట్ చేస్తే ఆకాజా మూజాన్ ముందు మోకరిల్లుంటాడు. మూజాన్ సామా, మీరు అడిగిన ఆ బ్లూ స్పైడర్ లిల్లీ ఎంత వెతికినా దొరకలేదు. కానీ నేను మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా దాన్ని వెతికి పట్టుకుంటాను. పైగా ఒక మంచి వార్త, నేను ఒక హషిరాని అంతం చేశాను. కానీ ఆకాజా మాటలు విన్న మూజాన్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు. తన చేత్తో ఆకాజాను రక్తం వచ్చేలా గాయపరుస్తూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. కేవలం ఒక హషిరాని చంపినందుకు నువ్వు సంబరపడుతున్నావా ఆకాజా? అది నాకు లెక్కే కాదు. నాకు కావాల్సింది డీమన్ స్లేయర్ కార్ప్స్ వినాశనం. అక్కడ 3 పిల్లలు నీ కళ్ళ ముందే ఉన్నా వాళ్ళనెందుకు వదిలేశావు? నీ వల్ల నాకు ఏం ఉపయోగం? నువ్వు నన్ను నిరాశపరిచావు ఆకాజా. మూజాన్ మాటలకు ఆకాజా అవమానంతో రగిలిపోతూ అక్కడి నుంచి బయటకొచ్చి తన కోపాన్ని టాంజిరోని గుర్తు చేసుకుంటూ, నీ ముఖం గుర్తు పెట్టుకున్నాన్రా, ఇంకోసారి కనిపిస్తే నిన్ను ఎలాగైనా అంతం చేస్తా అనుకుంటాడు. కట్ చేస్తే ఇదే టైంలో బటర్ఫ్లై మ్యాన్షన్లో మన జెనిట్సు కిచెన్లో దొంగతనంగా రైస్ బాల్స్ తింటూ దొరికిపోతాడు. కానీ టాంజిరో మనసులో మాత్రం ఒక్కటే ఆలోచన, రెంకుకు గారు, నేను ఇంకా బలహీనుణ్ణి. ఆ రోజు నేను బలంగా ఉంటుంటే రెంగోకు గారు ఇప్పటికీ ప్రాణాలతోనే ఉండేవారు కదా అని కుమిలిపోతూ ఉంటాడు. కట్ చేస్తే గాయాలు తగ్గిన వెంటనే రెంగోకు అడిగిన చివరి కోరిక తీర్చడానికి మన టాంజిరో రెంగోకు తమ్ముడు సెంజురో మరియు ఫాదర్ షింజురోని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ సీన్ చూసి టాంజిరో షాక్ అయిపోతాడు. రెంగోకు ఫాదర్ తాగుబోతులా మారిపోయి సొంత కొడుకు మరణాన్ని కూడా అవమానిస్తూ ఉంటాడు. వాడు చనిపోయాడా? మంచిదైంది. వాడికి ఎలాగో ఏ టాలెంట్ లేదు, ఊరికే హషిరా అయిపోయాడంతే. వాడు బతికున్నా చచ్చినా ఒక్కటే. ఆ మాటలు విన్న టాంజిరోకి రక్తం మరిగిపోతుంది. మీ సొంత కొడుకు గురించి అలా మాట్లాడడానికి మీకు నోరెలా వచ్చింది అని తనని నిలదీస్తాడు. అప్పుడే ఆ ఫాదర్ చూపు టాంజిరో చెవుకున్న ఇయర్ రింగ్స్ మీద పడుతుంది. నాకు అర్థమైంది, నువ్వు సన్ బ్రీతింగ్ వాడేవాడివి కదా. మా చరిత్ర పుస్తకాల్లో చదివాను, ఆ టెక్నిక్ వాడేవాళ్ళు మామూలు మనుషులు కాదు. నిజానికి మిగిలిన బ్రీతింగ్ స్టైల్స్ అన్ని దాని నుంచి పుట్టినవే. ఆ మాటలకు అర్థం తెలియక ఈయన తాగే సేమ్ మాట్లాడుతున్నాడు అని టాంజిరో అనుకుంటాడు. అలా వాళ్ళ మాటల యుద్ధం కాస్త ఒక గొడవగా మారుతుంది. రెంగోకు ఫాదర్ టాంజిరోని చితక్కొడుతుంటే తట్టుకోలేని టాంజిరో తన స్టైల్లో ఆ ఫాదర్కి ఒక మంచి హెడ్ పట్టిస్తాడు. దెబ్బకి ఇద్దరు కింద పడిపోతారు. కట్ చేస్తే టాంజిరో రెంగోకు తమ్ముడు సెంజురోతో మాట్లాడుతూ రెంగోకు చివరి మాటల్ని వాళ్ళకి తెలియచేస్తాడు. మీ అన్నయ్య చివరిగా చెప్పమన్నా మాట ఇదే. సెంజురో, ధైర్యంగా ఉండు, నీకు నచ్చిన మార్గంలో నడువు. ఇంకా నాన్నగారు, దయచేసి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఇదే ఆయన మీతో చెప్పమన్నారు. ఆ మాటలు విన్న రెంగోకు ఫాదర్ చాటుగా ఉండి వెక్కి వెక్కి ఆడవడం మనం చూస్తాం. కట్ చేస్తే వెళ్ళేటప్పుడు సెంజురో మన టాంజిరోకి ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది మరేంటో కాదు, మన ఫ్లేమ్ హషిరా రెంగోకు క్యూజిరో వాడే స్వాడ్ యొక్క హిల్ట్. మంటల ఆకారంలో ఉన్న ఆ హిల్ట్ ని టాంజిరో ఎంతో గౌరవంగా స్వీకరిస్తాడు. కట్ చేస్తే మళ్ళీ మ్యాన్షన్ కి తిరిగి వచ్చిన టాంజిరోకి మరొక షాక్. తన స్వాడ్ తయారు చేసే హాగానెజుకో 2 కత్తులు పట్టుకొని మరీ టాంజిరోని చంపడానికి తరుముతుంటాడు. నా కత్తినే పోగొడతావా? నిన్ను చంపినా తప్పులేదురా అంటూ నానా రచ్చ చేస్తాడు. దానితో కోపంలో ఉన్న హాగానెజుకోకి డంప్లింగ్స్ ఇచ్చి శాంతపరుస్తారు. కట్ చేస్తే అందరూ కలిసి భోజనం చేస్తుండగా హాగానెజుకోకి రైస్ డంప్లింగ్స్ అంటే చాలా ఇష్టమని, నెక్స్ట్ టైం ఆయన్ని శాంతపరచడానికి వాటిని వాడమని ఆ అమ్మాయిలు టిప్స్ ఇస్తుంటారు. కట్ చేస్తే అలా మళ్ళీ మన హీరోలు వాళ్ళ ట్రైనింగ్ ని మొదలుపెట్టి వాళ్ళ మిషన్స్ మీద కూడా వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా కొన్ని రోజుల తరువాత
బటర్ఫ్లై మ్యాన్షన్ లో అమ్మాయిల కేకలు వినిపిస్తాయి. పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళిన టాంజిరో అక్కడ ఒక కొత్త వ్యక్తిని చూస్తాడు. అతనే మన సౌండ్ హషిరా టెంగెన్ ఉజుయి. కానీ టెంగెన్ ఆ మ్యాన్షన్ లో ఉన్న ఆవి ఇంకా నాహోని బలవంతంగా మిషన్ కోసం ఎత్తుకెళ్తుంటే అది చూసిన టాంజిరో కోపంతో, ఎవరు నువ్వు? అమ్మాయిలతో అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. నేను ఒక హషిరాగా ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాకేంట్రా? నేను స్టైలిష్ స్టార్ టెంగెన్ ఉజుయిని. మీరు నా ముందు బర్నింగ్ స్టార్ బచ్చాగాళ్ళు. నాకు మిషన్ కోసం అమ్మాయిలు కావాలి, అందుకే వీళ్ళని తీసుకెళ్తున్నా అని తన సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కట్ చేస్తే అక్కడికి జెనిట్సు ఇంకా ఇనోస్కే కూడా చేరుకుంటారు. అలా వాళ్ళు అమ్మాయిల్ని వదిలేయమని ఎంత చెప్పినా టెంగెన్ వినకపోవడంతో చివరికి ఒక డీల్ కుదుర్చుకుంటారు. ఆ అమ్మాయిల్ని వదిలేయండి, వాళ్ళ బదులు మేము మీతో మిషన్కి వస్తాం అని మన హీరోస్ మాటిస్తారు. సరే అయితే, మీ ధైర్యం నాకు నచ్చింది. పదండ్రా అబ్బాయిలు, మనం ఇప్పుడు జపాన్లోనే అత్యంత ప్రమాదకరమైన రంగుల ప్రపంచం ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ కి వెళ్ళబోతున్నాం. కట్ చేస్తే అలా మన హీరో సౌండ్ హషిరా టెంగెన్ తో కలిసి ఒక కొత్త మిషన్ కి బయలుదేరతారు. కానీ వెళ్తుండగా దారిలో టెంగెన్ వాళ్ళతో చాలా వింతగా ప్రవర్తిస్తూ కామెడీ చేస్తుంటాడు. ఒరే పిల్లబచ్చాలు, నేను చెప్పేది మీరు బాగా గుర్తు పెట్టుకోండి. నేను ఒక గాడ్ని. మీరు నా ముందు చెత్తతో సమానం. కాబట్టి నేను చెప్పింది మాత్రమే మీరు చెయ్యాలి. నేను మిమ్మల్ని కుక్కలా ఉండమంటే కుక్కలా ఉండాలి, కోతిలా ఉండమంటే కోతిలా ఉండాలి. ఎల్లప్పుడూ నేను చెప్పినట్టే నడుచుకోవాలి. అర్థమైందా? ఆ మాటలు విన్న టాంజిరో అమాయకంగా, అయితే మీరు ఏ దేవుడు సార్ అని అడిగితే దానికి టెంగెన్ స్టైల్ గా పోస్ కొడుతూ, నేను గాడ్ ఆఫ్ ఫెస్టివల్స్ ని, నా రేంజే వేరు అని చెప్తాడు. అది చూసి జెనిట్సు, వీడేంట్రా బాబు ఇంత పిచ్చోడిలా ఉన్నాడు, వీడు హషిరా ఏంటి? నిజమే, వీడు దేవుడే, కానీ ఫెస్టివల్స్ కి కాదు, పిచ్చికి దేవుడిలా ఉన్నాడు అనుకుంటుంటే ఇనోస్కే మాత్రం, మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. నేను కూడా దేవుణ్ణే, గాడ్ ఆఫ్ మౌంటైన్స్. అవునా? కానీ అలాంటి దేవుడున్నట్టు నేను ఎప్పుడూ వినలేదే అనడంతో ఇనోస్కే టెంగెన్ పై మండిపడతాడు. ఇద్దరికిద్దరు సరిపోయారా బాబు. కట్ చేస్తే అందరూ కలిసి జపాన్లోనే ఎంతో ఫేమస్ అయిన యోషివారా ఎంటర్టైన్మెంట్ డిస్ట్రిక్ట్ లోకి ఎంటర్ అయిపోతారు. పగలు ప్రశాంతంగా ఉన్న ప్రదేశం రాత్రి అవ్వగానే లైట్ల వెలుగులో మెరిసిపోతూ ఉంటుంది. అది చూసి టాంజిరో ఇంకా ఇనోస్కే నోర్లు ఎల్లబెట్టి పిచ్చెక్కినట్లు పరిగెడతారు. పల్లెటూరు వాళ్ళగా మనోళ్ళు ఆ లైట్లను ఇంకా అందమైన అమ్మాయిలని చూసి ఆశ్చర్యపోతుంటే సౌండ్ హషిరా వాళ్ళని పక్కకి లాక్కెళ్ళి, ఒరే మన పరువు తెయ్యకండిరా అని వాళ్ళని గట్టిగా మందలిస్తాడు. ఈ డిస్ట్రిక్ట్ లో జనమంతా రాత్రులు మాత్రమే తిరుగుతూ ఉంటారు, కాబట్టి డీమన్లు సైలెంట్ గా అటాక్ చేయడానికి ఇది ఒక మంచి ప్రదేశం. పైగా ఇక్కడ చాలా మంది అమ్మాయిల్ని అమ్మి వ్యాపారం చేస్తుంటారు, కాబట్టి ఎవరు ఉన్నా పోయినా వాళ్ళ గురించి అడిగేవారే ఉండరు. కాబట్టి మాయమైన వాళ్ళ గురించి ఎవరు కంప్లైంట్ చేయడానికి కూడా ఉండదు. ఇక్కడ నుంచి అమ్మాయిలు బయటపడాలంటే ఒక్కటే మార్గం, అందరికంటే ఎక్కువ సంపాదించి వాళ్ళ బాకీని చెల్లించుకోవాలి, లేకపోతే బాగా నచ్చిన వాడు ఎవరైనా ఎక్కువ మొత్తంలో వాళ్ళని కొనుక్కోవాలి. ఇక్కడ హైయెస్ట్ ర్యాంకింగ్ అమ్మాయిని ఓయిరాన్ అని పిలుస్తారు అని వాళ్ళకి ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కట్ చేస్తే ఆ తరువాత వాళ్ళకి అసలు మిషన్ గురించి చెప్పడం మొదలు పెడతాడు. వినండ్రా అబ్బాయిలు, మనం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి రాలేదు. ఇక్కడున్న డీమన్ని వెతకడానికి నా భార్యల్ని మిషన్ మీద పంపాను, కానీ వాళ్ళతో నాకున్న కమ్యూనికేషన్ సడన్ గా కట్ అయిపోయింది. వాళ్ళు ఇక్కడ ఏదైనా ఆపదలో ఇరుక్కున్నారేమో, కాబట్టి వాళ్ళని మనం ఎలాగైనా వెతకడానికి వచ్చాం. ఏంటి భార్యలా? వాడిప్పుడు భార్య కాదు భార్యలని అన్నాడా? అన్యాయం అంటూ జెనిట్సు ఏడుపు ముఖం పెట్టి గొడవ చేస్తాడు. అప్పుడు టెంగెన్ కోపంతో, అవునరా నాకొక్కరు కాదు 3 భార్యలున్నారు అని వాళ్ళు తనకి పంపిన లెటర్స్ ని జెనిట్సు మోకానికేసి కొడతాడు. ఇది నిజంగా అన్యాయం. నీలాంటి మెంటలోడికి అసలు 3 భార్యలు ఎలా ఉన్నారు? నువ్వు మనిషివా మానవ మృగానివా అనడంతో టెంగెన్ ఒక్క గుద్దు గుద్ది జెనిట్సుని పడుకోబెట్టి తన ప్లాన్ ని వివరిస్తాడు. నా 3 భార్యలైన సుమా, మాకియో, హినట్సురు ఇక్కడ స్పైస్ గా పనిచేస్తున్నారు.
వాళ్ళ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావడం సడన్గా ఆగిపోయింది. అందుకే ఇప్పుడు మీ ముగ్గురు అమ్మాయిల వేషాల్లో వాళ్ళు వెళ్ళిన హౌసెస్లోకి మారు వేషంలో వెళ్ళాలి అని బాంబు పేలుస్తాడు. అయినా టెన్షన్ ఎందుకులే, ఈ పాటికే వాళ్ళు చనిపోయి ఉంటారులేండి అని ఇనోస్కే ఎటకారంగా అనడంతో వాణ్ణి కూడా ఒక గుద్ది పడుకోబెడతాడు. కట్ చేస్తే ఎంగెన్ మన హీరోస్ కి అదిరిపోయే మేకప్ వేసి అమ్మాయిలుగా మార్చేస్తాడు. కానీ ఆ మేకప్ ఎంత చండాలంగా ఉంటుందంటే చూసిన షాప్ ఓనర్స్ బెదిరిపోయి మాకు వీళ్ళొద్దురా బాబోయ్ అంటుంటారు. కానీ టెంగెన్ ఎలాగోలా ముగ్గురిని సేల్ చేసేస్తాడు. ముందుగా టాంజిరోని సుమికో పేరుతో టోకిటో హౌస్ కి అమ్మేస్తాడు. ఆ తర్వాత ఇనోస్కేని ఇనోకో పేరుతో ఓగిమోటో హౌస్ కి పంపిస్తాడు. చివరికి ఇక మిగిలింది మన జెనిట్సు. వాణ్ణెవ్వరూ కొనరు. కానీ చివరికి క్యోగోకో హౌస్ వాళ్ళకి ఇది మీకేదో పనికి పనిచేస్తుందిలేండి అని ఫ్రీగా అమ్మేస్తాడు. కట్ చేస్తే టోకిటో హౌస్ లో మన టాంజిరో ఇంటి పనులు చేస్తూ సాయం చేస్తుంటే ఓగిమోటో హౌస్ లో ఇనోస్కే మేకప్ తొలగించిన ఓనర్స్ తక్కువ రేటుకే ఇంత అందమైన అమ్మాయిని కొనేసామా అంటూ ఆశ్చర్యపోతారు. కానీ క్యోగోకో హౌస్ లో ఉన్న జెనిట్సు కోపంతో తన శామిసన్ ని వాయిస్తుంటాడు. చూడ్డానికి అసహ్యంగా ఉన్న శామిసన్ ని ఇంత బాగా వాయిస్తుందేంటి? అయినా ఇంత అసహ్యంగా ఉన్న దీన్ని మన హౌస్ ఎందుకు కొనుక్కుంది? ఇది చండాలంగానే ఉందక్క. కానీ దీన్ని అమ్మినవాడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. పైగా తను దీన్ని ఫ్రీగా అమ్మేశాడు. కాబట్టి ఏదో పనికి వాడే ఇచ్చని తీసేసుకున్నారు. రేయ్, నన్నే ఇంతలా అవమానిస్తావా? నన్ను ఫ్రీగా అమ్మేస్తావా? చూడరా, అందం లేకపోయినా నా సొంత టాలెంట్తో ఇక్కడ ఒక టాప్ ఐరన్ గా మారిపోతా. కట్ చేస్తే టోకిటో హౌస్ లో పనిచేస్తూ హెల్ప్ చేస్తున్న టాంజిరో ఎవరో పిల్లల మాటల్ని వింటాడు. ఈ మధ్య వాళ్ళ హౌస్ లో అమ్మాయిలు సడన్ గా మాయమైపోతున్నారని. క్యోగోకో అమ్మాయి కిటికీలో నుంచి జారి పడిపోయింది. అలానే చాలా మంది ఈ మధ్య ఆషినోకే కూడా చేస్తున్నారు. అసలు ఈ ఆషినోకే అంటే ఏంటి? నీకు ఆషినోకే అంటే తెలీదా? వాళ్ళు హౌస్ కి బాకీ ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లించకుండా పారిపోవడాన్నే ఆషినోకే అంటారు. కానీ ఇలా చేసిన వాళ్ళు దొరికిపోతే వాళ్ళని దారుణంగా శిక్షిస్తారు. కానీ ఎవరైనా అలా ఎందుకు చేస్తారు? వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో పారిపోవడానికి అవ్వచ్చు. ఈ మధ్య సుమా అనే అమ్మాయి కూడా అలానే పారిపోయింది. సుమా అంటే సౌండ్ హషిరా గారి భార్య కదా. మనకి నిజమో కాదో తెలియని పుకార్లు పుట్టించడం మంచిది కాదు అంటూ టాంజిరో చేసిన సాయానికి థ్యాంక్స్ చెప్తూ తనకి స్వీట్స్ ఇస్తుంది. అసలు నిజంగా సుమా అషినోకే చేసిందా? కానీ నువ్వు ఇది ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అడగడంతో టాంజిరో విచిత్రంగా ముఖం పెట్టి ఎందుకంటే తను నా అక్క అని అబద్ధం చెప్తాడు. టాంజిరో చిన్నప్పటి నుంచి అబద్ధాలు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి అబద్ధం చెప్పడం వల్ల అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి ఆటోమేటిక్ గా తన ముఖం అలా మారిపోతుంది. తను నా అక్క. నాకెప్పుడు లెటర్స్ రాస్తూ టచ్ లో ఉండేది. కానీ ఎప్పుడూ కూడా తను ఒకరితో ప్రేమలో ఉన్నట్టు నాకు అనిపించలేదు. కాబట్టి తను ఆషినోకే చేసుండదు. అంటే నువ్వు నీ అక్క కోసమే ఇక్కడికి వచ్చావా? ఏదైనా తను ఆషినోకే చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కానీ తన డైరీలో అలానే రాసింది. అంటే ఎవరో కావాలని ఆ డైరీని మార్చి తను పారిపోయిందని కావాలని ఒక పుకారు పుట్టించారా? దీని వెనకుంది ఎవరై ఉండొచ్చు. ఏదైనా సుమ గారు, మీరు క్షేమంగా ఉన్నారని కోరుకుంటున్నా. మిమ్మల్ని తొందరలోనే ఎలాగైనా కాపాడతాం. కట్ చేస్తే బయట నుంచి సిచ్యువేషన్ ని అబ్జర్వ్ చేస్తున్న టెంకెన్ ని చూస్తాం. ఇంకొక రోజు గడిచిపోయినా ఆ డీమన్ గురించి ఏం తెలియట్లేదు. ఈ డీమన్ ఎవరో కానీ చాలా తెలివైన దానిలా ఉంది. ఒకవేళ ఇదొక అప్పర్ ర్యాంక్ డీమన్నా అనుకుంటుండగా ఓగిమోటో హౌస్ లో ఇనోస్కే పూర్తి బట్టలు వేసుకోవడంతో ఈ బట్టలు ఇంకెంతసేపు వేసుకోవాలరా బాబు అంటూ చాలా ఇబ్బంది పడిపోతుంటాడు. కానీ అప్పుడే అక్కడ ఎవరో అమ్మాయిల మాటలు తనకు వినిపిస్తాయి. పాపం మాక్యూ గారికి ఏమైందో ఏమో, రూమ్ లో నుంచి బయటికే రావడం లేదు. హెల్త్ బాగాలేదని చెప్తున్నారు. కానీ తను టైంకి ఫుడ్ కూడా తీసుకుంటున్నట్లేదు అని చెప్తుంటే మాక్యూ అంటే సౌండ్ హషిరా వైఫ్ పేరే కదా అంటూ వాళ్ళతో మాట్లాడదామనుకున్నా సౌండ్ హషిరా ఇచ్చిన వార్నింగ్ గుర్తొస్తుంది. రే, నువ్వు నీ నోరుని మాత్రం మూసుకొనుండు.
నీ గొంతు అస్సలు అమ్మాయిలానే లేదు, ఏదో పందినుతున్నట్టుంది నువ్వు మాట్లాడుతుంటే. కానీ మరిక్కడ డీమన్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడం ఎలా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ రూమ్ లో ఏవో బెల్ట్లతో బంధించబడిన టెంగన్ వైఫ్ మాక్యోని చూస్తాం. ఎవరికే ఈ లెటర్స్ రాస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావు? నిజం చెప్పు అంటూ ఒక డీమన్ మాక్యోని బెదిరిస్తుంది. కట్ చేస్తే ఇదే టైంలో జెనిట్సు టెంగన్ వైఫ్ హీనా కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ ఇక్కడ అన్ని నార్మల్ గానే అనిపిస్తున్నాయి అనుకుంటుండగా సడన్ గా తనకి ఎవరో అమ్మాయి ఏడుపు వినిపిస్తుంది. తిరిగి ఇనోస్కే దగ్గర అసలు ఆ రూమ్ లో నిజంగా మాక్యో సేఫ్ గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇనోస్కే ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ లోపలున్న మాక్యో ఈ డీమన్ గురించి ఎలాగైనా లార్డ్ టెంగన్ కి తెలియచేయాలి అనుకుంటుంది. కానీ ఇనోస్కే ఫుట్ స్టెప్స్ వినిపించడంతో ఆ డీమన్ సడన్ గా మాక్యోని తన బెల్ట్ లోకి లాక్కెళ్తుంది. కానీ బయటున్న ఇనోస్కే ఈ టైం కల్లా ఆమె ఫుడ్ ని తినేయాల్సింది కదా, ఇంకా ట్రే బయటే ఉందేంటి, ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది అని లోపలికి వెళ్ళడానికి ఫిక్స్ అవుతాడు. అలా వెంటనే ఇనోస్కే ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి చూస్తాడు. రూమ్ అంతా ఖాళీగా దుమ్ముగా ఉంటుంది. కానీ కిటికీలన్నీ క్లోజ్ చేసుంటే మరి ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటుండగా ఇనోస్కేకి సీలింగ్ పై నుంచి సౌండ్స్ వినిపించడంతో దొరికేసావు, నువ్వెక్కడే ఉన్నావు కదా అని అరుచుకుంటూ ఇనోస్కే ఆ సౌండ్ ని ఫాలో అవుతూ పరుగు తీస్తాడు. కానీ సడన్ గా ఆ డీమన్ ఏ ట్రేస్ లేకుండా మాయమైపోతుంది. కట్ చేస్తే క్యోగోకో హౌస్ లో ఉన్న జెనిట్సు ఏడుస్తున్న అమ్మాయిని చేరుకొని తనని ఓదారుస్తుంటాడు. అప్పుడే తన వెనుక సడన్ గా ఆ హౌస్ కి ఓయిరానైన వారాబి హిమే ప్రత్యక్షమవుతుంది. వెనక్కి తిరగకుండానే జెనిట్సుకి అర్థమైపోతుంది, ఇది ఒక మనిషి కాదు, ఖచ్చితంగా ఒక డీమన్నే. కానీ నేను ఇప్పటి వరకు తనని ఎందుకు గ్రహించలేకపోయా? ఒకవేళ ఇదొక అప్పర్ ర్యాంక్ డీమన్నా అని జెనిట్సు భయపడిపోతాడు. కట్ చేస్తే ఎవరో ఇద్దరు అమ్మాయిలు అక్కడికి చేరుకొని దయచేసి తనని క్షమించండి, తను మన హౌస్ లోకి కొత్తగా వచ్చింది, మీ గురించి తనకి తెలీదు. అసలింత అసహ్యకరమైన అమ్మాయిని మన హౌస్ లో ఎవరు చేర్చుకున్నారు? ఇంకా నిన్ను రూమ్ క్లీన్ చేయమని చెప్పి ఎంతసేపు అవుతుంది అంటూ కోపంతో ఆ చిన్న పిల్ల చెవిని గట్టిగా లాగేస్తుంది. ఆ చిన్న పిల్లకి చెవి నుంచి రక్తం కారుతున్నా కూడా వదలదు. అది చూసిన జెనిట్సు తట్టుకోలేకపోతాడు. తనకి భయంగానే ఉన్నా వెంటనే వెళ్లి వరాబి హిమే చెయ్యి పట్టుకుంటాడు. దయచేసి ఆమెను వదిలేయండి, ఆమె నొప్పితో అరుస్తుంది కదా, మీకు వినిపించడం లేదా? కట్ చేస్తే ఇదే టైంలో మన టాంజిరో ఒక మంచి హౌస్ వైఫ్ లా ఇంటి పనులన్నీ చేసేస్తుంటాడు. కానీ ముందుగా డీమన్ ని వెతకడంలో ఇనోస్కే చేసిన రచ్చకి వాళ్ళ హౌస్ ఓనర్ ఇనోస్కేకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడానికి వస్తే విచిత్రమైన పోజ్ లో ఫుల్ కాన్సన్ట్రేషన్ తో డీమన్ ని వెతకడానికి ట్రై చేస్తున్న ఇనోస్కేని చూసి షాక్ అయిపోతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, రెంగోకు ఫాదర్ పేరు ఏంటో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ షింజురో రెంగోకు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే మన జెనిట్సు దగ్గరికి వస్తాం. నువ్వు నన్నే ముట్టుకుంటావా, నీకెంత ధైర్యం అని వరాబి హిమే జెనిట్సుని ఒక్కటి పీకుతుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ సీన్కి వస్తాం. కొన్ని రోజుల ముందు ఆ ఇంటి ఓనర్ వరాబి హిమేని నిలదీస్తుంది. నువ్వు వచ్చిన దగ్గర నుంచి మన ఇంట్లో అమ్మాయిలు కనిపించకుండా పోతున్నారు, నువ్వు అసలు మనిషివే కాదు, రాక్షసివి. నా వల్లే అని మీరు ఎలా చెప్పగలరు? అయినా మర్చిపోతున్నారా, నా వల్లే మీ హౌస్ ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ లోనే టాప్ లోకి వచ్చింది. తెలుసు, కానీ నీకు కోపం తెప్పించే వాళ్ళని కఠినంగా శిక్షించడం, ఇంకా నువ్వు వచ్చినప్పటి నుంచి జరిగే దారుణాలు చూస్తుంటే నువ్వు నాకు అసలు మనిషిలాగే అనిపించట్లేదు అంటూ ఆ ఓనర్ తనని అటాక్ చేద్దామనుకుంటే వరాబి హిమే డీమన్ లా మారి తనని గాల్లోకి లేపి ఇంటిపై నుంచి కింద పడేసి ఓనర్ని చంపేస్తుంది. దానితో మనకి తను అప్పమూన్ 6 డాకీ అని రివీల్ అవుతుంది. కట్ చేస్తే తన రూమ్ కి చేరుకున్న డాకీ అక్కడ మూజాన్ని చూస్తుంది. నువ్వు ఇప్పటికే ఎంతో మంది మనుషుల్ని చంపేశావు డాకీ, నువ్వు ఇలానే చేస్తూ ఉంటే
డీమన్ స్లేయర్స్ నిన్ను చేరుకునే ప్రమాదం ఉంది కదా. ఒక మనిషికి డీమన్ స్లేయర్కి తేడా చెప్పలేని మనం అప్పుడు ప్రమాదంలో పడచ్చు. నీ శక్తి చాలా గొప్పదే, కానీ మారువేషంలో వచ్చే ప్రమాదం నిన్ను గాయపరచచ్చు. నువ్వు నాకు ఎంతో అందమైన ఇంకా ప్రియమైన డీమన్వి. ఇప్పటికే నువ్వు ఎన్నో హషీరాలను చంపి నన్ను సంతోషపెట్టావు. నన్ను నువ్వు ఇలాగే సంతోషపడతావని కోరుకుంటున్నా. తప్పకుండా లార్డ్ ముజాన్. కట్ చేస్తే మనం తిరిగి ప్రెజెంట్కి వస్తాం. డాకీ కొట్టిన దెబ్బకి జెనిట్సు గాల్లో ఎగిరి పక్కనున్న రూమ్లో పడతాడు. దానితో ఆ హౌస్ ఓనర్ అక్కడికి చేరుకొని జెనిట్సుని క్షమించమని, కస్టమర్స్ వచ్చే టైం అయింది కాబట్టి వాళ్ళని అటెండ్ అవ్వమని బతిమాలుతాడు. దానితో డాకీ కూల్ అవుతుంది. నేనంత దెబ్బ కొట్టినా చావలేదంటే వీడు ఖచ్చితంగా ఒక డీమన్ స్లేయరే, కానీ చూస్తుంటే వీడు హషిరా అయ్యే ఛాన్స్ అయితే లేదు. వీడినెవరో వెనక నుంచి హషిరా నడిపిస్తున్నాడు అనుకుంటా. చాలా కాలం తర్వాత హషిరాని ఆరగించి లార్డ్ మోజాన్ని సంతోషపెట్టే సమయం వచ్చింది. కట్ చేస్తే ఆ చిన్న అమ్మాయిని కాపాడినందుకు అందరూ జెనిట్సుకి థ్యాంక్స్ చెప్తారు. ఛాన్స్ దొరికింది కదా అని జెనిట్సు వాళ్ళ ముందు ఫోర్స్ కొట్టడం కూడా స్టార్ట్ చేస్తాడు. అలా వాళ్ళు జెనిట్సుని రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు వరాబిహిమే కన్ను జెనిట్సు మీద పడింది. సడన్ గా ఎన్నో బెల్ట్లు జెనిట్సుని చుట్టుముడతాయి. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అప్పుడు నెక్స్ట్ టైం జరగబోతుందో, మన హీరోస్ అప్పర్ మూన్ 6 డాకీతో ఎలా తలపడబోతున్నారో, సౌండ్ హషిరా టెంగెనుజు ఈ సత్తా ఏంటో లేట్ చేయకుండా చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఏ బ్రీతింగ్ స్టైల్ యూజ్ చేయలేకపోయినా ఒక గొప్ప డీమన్ స్లేయర్ అయిన ఆ క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.